ఏర్పడింది. అలాగే మొదటి సమూయేలు 20వ అధ్యాయము 24 నుంచి 25 వరకు మనం చూసుకున్నట్లయితే రాజు అంటే సౌలు ఏం చేస్తున్నాడంటే భోజనము చేయ కూర్చుండగా అందరూ వస్తారు, ఒక విందు చేయిస్తున్నాడు. ఆయన అందరినీ పిలిచాడు అనమాట తన రాజగృహానికి. అయితే దావీదు కూడా వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు సౌలు. కానీ దావీదు కూర్చునేటువంటి కుర్చీ ఖాళీగా ఉంది. మొదటి దినాన ఏమీ మాట్లాడలా. రెండో రోజు దావీదు కూర్చుండే కుర్చీ ఖాళీగా ఉండటం చూసినటువంటి సౌలు యోనాతాన్ని అడుగుతున్నాడు. యోనాతాను ఎందుకు అడుగుతున్నాడు యోనాతాన్ని దావీదు గురించి అంటే, వీళ్ళిద్దరు స్నేహితులు, దావీదు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలుసు? యోనాతానికి తెలుసు, నా కుమారుడికి. కాబట్టి యోనాతాన్ని అడిగినప్పుడు యోనాతాన్ ఏమంటున్నాడు, మరి బెత్లెహేంలో తన సహోదరులు మరి వాళ్ళు ఒక బలిని అర్పించాలని అంట, వారు బలి అర్పిస్తానంట, అందుకనే బెత్లెహేంకి వెళ్ళాడు అని చెప్పగానే బెత్లెహేంకి వెళ్ళాడని చెప్పాడు. అంతే. సౌలు యోనాతాన్ను అడగగానే ఈ విషయం చెప్పాడు. ఏమని? తన సహోదరులు అంటే దావీదు సహోదరులు యెహోవాకు బలి అర్పిస్తున్నారు కాబట్టి దావీదు బెత్లెహేంకి వెళ్ళాడు అని ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. తన తండ్రికి చెప్పగానే సౌలుకి యోనాతాన్ని తిట్టేశాడు. అక్కడ తిట్టేసి 20వ అధ్యాయము 30-31 వచనాలు మనం చూసినట్లయితే ఒక్కసారి చూడండి. 30-31 సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడు గొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలిగినట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించే సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నువ్వు వర్తమానం పంపి అతన్ని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణముకు అర్హుడని చెప్పాను. అంతటా యోనాతాను, అతడు ఎందుకు మరణం శిక్ష నందవలెను? అతడు ఏమి చేసినని సౌలు అతన్ని పొడవవలనని ఈట విసిరును. అందువలన తన తండ్రి దావీదును ఉద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండాను. అంటే ఇక్కడ యోనాతాను యొక్క స్వభావాన్ని చూడండి. తన తండ్రికి అడిగాడు. తన తండ్రి ఏమని అడిగాడు? సౌలు దావీదు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. యోనాతాను ఏమన్నాడు? బెత్లెహేంలో తన ఇంటి వారు అన్నదమ్ములు యెహోవాకు బలి అర్పించడానికి వెళ్ళారు కాబట్టి నన్ను పర్మిషన్ అడిగే నా దగ్గర అనుమతి తీసుకొనే వెళ్ళాడనంటే, అక్కడ రాజుకు అత్యాగ్రహం కోపం వచ్చి తన తల్లి పేరు మీద పెట్టుకొని తిట్టేసి అవమానపరిచి, యెష్షయి కుమారుడికి నీకు స్నేహం ఉందని నాకు తెలియదా, నువ్వు ఎట్లా చెప్తున్నావు అని చెప్పేసి అతను కోపం వచ్చి ఏం చేశాడు? చేతిలో ఉన్న బాణాన్ని తీసుకొని ఇలా ఇసిరాడు యోనాతాన్ని. అంటే అధికారం కోసం తన కుమారుణ్ణి చంపటానికి కూడా ఆ క్షణాన విచక్షణ కోల్పోయాడు సౌలు. తన కుమారుడి మీద బాణం విసిరితే ఒకవేళ ఆ బాణం తగిలితే యోనాతాను చనిపోతాడనే సంగతిని కూడా మరిచి తన కోపానికి అట్లాంటి పరిస్థితిని ఆ క్యారెక్టర్ని చూపించాడు. వెంటనే యోనాతానికి ఏమర్థమైందంటే, నా తండ్రి దావీదును చంపాలనుకుంటున్నాడు అనే విషయాన్ని నిర్ధారించుకొని అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయి మరుసటి అమావాస్య నాడు వరకు దుఃఖపడతా భోజనం కూడా చేయలేదంట. అంత మంచి స్నేహితుడు యోనాతాను. దావీదును తన తండ్రి ఒక్క మాట అంటే సహించలేకపోయాడు, భరించలేకపోయాడు, దుఃఖపడ్డాడు. అంత మంచి స్నేహితుడు. తనకి సౌలు తర్వాత రాజ్యం వస్తుందనే విషయం తెలిసినప్పటికీ రాజ్యము యెహోవాదే, అది దేవుడు ఎవరికిస్తే అది వారికి చెందిద్దనే విషయాన్ని యోనాతాను నమ్మాడు. కానీ సౌలు నమ్మలేదు ఆ విషయాన్ని. దావీదు మాత్రం దావీదుతో అంటున్నాడు యోనాతాను, ఖచ్చితంగా దేవుడు నీకు రాజ్యాన్ని ఇస్తాడు, నువ్వు రాజు అవుతావు అన్నాడు. అంటే అధికారం దేవుని చేతిలో ఉన్నది అన్నది యోనాతాను గుర్తించాడు, కానీ సౌలు గుర్తించలేదు. ఇక్కడ ఈ మొదటి సమూయేలు 20వ అధ్యాయంలో యోనాతాను యొక్క గొప్ప
గొప్ప క్యారెక్టర్ని మనం చూడగలం. దావీదు అలాగే యోనాతాను యొక్క వ్యక్తిత్వాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. వీరిద్దరి మంచి స్నేహితులు. ఎప్పుడు వీరిద్దరు కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు, దేవుని గౌరవించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు. ఇలాంటి మంచి వ్యక్తిత్వాలు వీళ్ళిద్దరిని మనం చూడగలం. అలాగే సౌలు యొక్క దేవునికి వ్యతిరేకమైన చర్యలు, అతని యొక్క క్యారెక్టర్ని కూడా మనం చూడగలం. సౌలు ఎంతసేపు అధికారాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు, అధికారం దేవుని వశం అన్న విషయాన్ని సౌలు గుర్తించట్లేదు. అలాగే యోనాతాను సౌలును యోనాతాను అన్నాడు సౌలుతో, అసలు నువ్వెందుకు దావీదుని చంపాలనుకుంటున్నావు, అతడు చేసిన నేరం ఏంటి అని అడిగినందుకే సౌలుకి కోపం వచ్చేసింది. యోనాతాను పైకి చంపడానికి కూడా వెనకాడకుండా బాణాన్ని విసిరేసేసాడు. చూడండి, అధికార కాంక్ష మనిషిని పశుప్రాయుని చేసిద్ది. అది ఎంతటికి దిగజారిపోయాడంటే, ఒకప్పుడు తనకు అధికారమే వద్దు ఇశ్రాయేల్ పేదన అన్న సౌలు అధికారం కోసం తన కుమారుడి మీదే బాణం విసిరనేటువంటి సంఘటనను మనం ఈ యొక్క అధ్యాయంలో చూడగలుగుతాం. మనకి ఈ కోపం వచ్చిందనుకోండి, ఉదాహరణకు మనకి స్త్రీలకి భర్త ఒక మాట అన్నాడే అనుకోండి, మనల్ని ఏదైనా కోపం వచ్చిందనుకోండి, ఆ క్షణాన మనకున్నటువంటి పరిస్థితి ఏంటి, కూరలో ఉప్పు ఎక్కువ వేయటం, లేకపోతే కారం ఎక్కువ వేయటం, లేకపోతే గిన్నెలు శబ్దాలు చేసుకుంటూ తోమటమో, లేకపోతే అలిగి కూర్చోవటమో వంట చేయకుండా ఇలాంటివి చేస్తాం. కానీ మనము అలా కోపపడిది మనము దేవునికి దూరం అయిపోతాం అనే విషయాన్ని మనం మర్చిపోతాం. కోపము మనిషికి విచక్షణను కోల్పోయేలాగా చేసిద్ది, పశుప్రాయాన్ని చేసిద్ది. కాబట్టి మనము ఆ క్షణాన దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి చిత్తముని గుర్తు చేసుకున్నట్లయితే స్త్రీలు అన్ని విషయాల్లో భర్తకు లోబడటం అది మన పాత్ర, మనం లోబడాలి. వారు మనల్ని ప్రేమిస్తారు, ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనకు దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానం ఇవ్వటం లేదేమో, మనం దేవుని గౌరవించవలసినంత గౌరవించట్లేదేమో. కాబట్టే మనకి దేవుణ్ణి ప్రేమించి గౌరవించేవారమైతే మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనకు కోపం ఏమి రాదు. మరి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంతో తగ్గించుకొని పరిచర్య చేశాడు. ఆయన గుణాలు మనం తెలుసుకొని ఆ క్షణాన్ని అటువంటి గుర్తు చేసుకుంటే మనకి ఎవరి మీద కోపం అనేది రాదు. చాలామంది దేవునికి ప్రథమ స్థానం ఇవ్వరు. దేవునికి ఏం చేస్తారంటే ఆర్డర్ పాస్ చేస్తారు. ఏమని, నాయనా నువ్వు నన్ను దీవించు, నువ్వైతే నన్ను ప్రేమించు, నువ్వైతే నన్ను ఆశీర్వదించు అని అంటాం. ఇది మనం స్వార్థం కాదా? అబ్రహాంకు అర్థమైంది దేవుడు సర్వశక్తిమంతుడని. నాయనా నువ్వు సర్వశక్తిమంతుడివి, నేను ఎలాంటి వాడిని, దుమ్ము ధూళి లాంటి వాడిని నేను. ఆ విషయాన్ని అబ్రహాం అంటున్నాడు దేవుడితో, నాయనా నువ్వు సర్వశక్తిమంతుడివి, నేను దుమ్ము ధూళి లాంటి వాడిని అన్నాడు. దేవుని దగ్గర మనం అలాంటి మనసుతో మనం ప్రార్థన చేస్తామా, లేకపోతే దేవునికి ఆర్డర్ చేస్తామా, నాయనా నాకు ఇది చెయ్యి, నాయనా నన్ను దీవించు, నాకు ఆశీర్వదించు, నాకు ప్రతిదీ నువ్వు ఇవ్వు అని అంటాం. కానీ అసలు నేను దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నానా? ఈ దినమంతట్లో దేవునికి నేను ప్రథమ స్థానం ఇచ్చానా? నేను దేవుని మెప్పించానా? దేవుడికి నచ్చే పనులు నేనేమేం చేశాను అనేది అయితే మనం చెక్ చేసుకోం. కానీ ప్రార్థన అయితే సింపుల్గా చేస్తాం. నాయనా నువ్వు నన్ను ఆశీర్వదించు, భౌతిక అవసరాలు నీకు తెలుసు కదా నాయనా, నువ్వు కాకపోతే నాకు ఎవరు సాయం చేస్తారు నాయనా అని అంటాం. కానీ ప్రార్థనలో మనము బ్రతిమలాడాలి, దేవుని దగ్గర వినయముతో అడగాలి. నాయనా నీవు తప్ప నాకు దిక్కు లేదు, నీవే నాకు సహాయకుడివి. అలాంటి ప్రార్థన ఎవరు చేశారు? దానియేలు చేశాడు, అబ్రహాం చేశాడు. అలాంటి భక్తిపరులు, విశ్వాస వీరుల ప్రార్థనలు మనం చదువుకున్నట్లయితే మనలో అలాంటి తగ్గింపు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలిసిద్ది. కాబట్టి ఈ యొక్క 20వ అధ్యాయంలో యోనాతాను గురించి మనం తెలుసుకున్నటువంటిది ఏంటంటే, యోనాతాను దావీదు ఇద్దరు ఒకలాంటి స్వభావం కలవారు, ఒకేలాగా ఆలోచిస్తారు, ఒకేలాగా దేవునికి ప్రథమ స్థానం ఇస్తారు, దేవుని ప్రేమిస్తారు, దేవుని గౌరవిస్తారు. కాబట్టి వారిద్దరం మంచి స్నేహితులు. అధికార కాంక్ష కోసం ప్రాకులాడుతున్నటువంటి సౌలు దేవునికి వ్యతిరేకంగా ఎలా నడుచుకుంటున్నాడో ఈ అధ్యాయంలో మనం చూడగలిగాం. కాబట్టి అందరికీ వందనాలు. మిగతాది వచ్చే వారం మనం చెప్పుకుందాం. అందరికీ వందనాలు.